ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలి అని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇండియా కూటమి తరపున తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్చిన తర్వాత ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అంటూ బీజేపీ తమిళనాడు నుంచి రాధాకృష్ణన్ని ప్రయోగిస్తే కౌంటర్గా ఇండియా కూటమి తెలంగాణ నుంచి అంటే మంచి న్యాయం వైపు నిలబడే వ్యక్తి, వృత్తిపరంగా వ్యక్తిగతంగా చాలా నిజాయితీపరుడిగా పేరున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని 4.5 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు 2007 నుంచి 2011 వరకు. సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలోకి దించారు. సో దక్షిణాది నుంచే పోటీ, అంటే ఒకరు ఉపరాష్ట్రపతిగా ఎంపిక కాబోతున్నారు. పోటీ కూడా ఇద్దరి మధ్య, దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తుల మధ్యనే. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికను కాసింత ఇంట్రెస్టింగ్గా మార్చాయి. నెక్స్ట్ కాంగ్రెస్ వ్యూహం ఏంటి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అన్నది చూడాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే సరే, తెలంగాణలో ఏ పార్టీ ఎవరి వైపు నిలబడుతుంది అన్నది చూద్దాం. బట్ ఆంధ్రప్రదేశ్లో ఇంట్రెస్టింగ్, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు సరే, అటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి పార్టీలు ఎన్డీఏనే కాబట్టి వాళ్ళు బై డిఫాల్ట్గా తమిళనాడుకి చెందిన బీజేపీ రాధాకృష్ణన్కి మద్దతు ఇస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఒకవైపు ఏమో సుదర్శన్ రెడ్డి గారు తెలుగు వ్యక్తి, ఇండియా కూటమి నిజాయితీపరుడుగా పేరుంది. మరొక వైపు ఏమో రాధాకృష్ణన్ బీజేపీ తమిళనాడు వ్యక్తి. తెలుగు వ్యక్తి వైపు నిలబడతారా, తమిళ వ్యక్తి వైపు నిలబడతారా అన్నది ఒక పాయింట్. సరే, మనం దీన్ని తెలుగు తమిళ మధ్య పోటీగా చూడకపోయినా బీజేపీ ఇండియా కూటమి మధ్య పోటీగానే చూద్దాం అనుకున్నా కూడా ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న కొన్ని క్లిష్ట రాజకీయ పరిస్థితులు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కాసింది ఇరకాటం. ఇక రెడ్డి, సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, తెలుగు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఆయన సుదర్శన్ రెడ్డి గారికి కాకుండా రాధాకృష్ణన్కి బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థికి కనుక సపోర్ట్ చేస్తా అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో అందరిది ఒకే కూటమి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆన్సర్ వాళ్ళకు ఉండొచ్చు, ఏమని, కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న వాళ్ళకు, కాంగ్రెస్ కూటమిలో ఉన్న వాళ్ళ వైపు మేము నిలబడం అంటే బీజేపీ మద్దతుగా ఉన్న వాళ్ళ వైపు నిలబడతారు. లేదు అంటే మధ్య మార్గంగా ఈ ఓటింగ్కి ఏమైనా దూరంగా ఉంటారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఓటింగ్కి ఏమైనా దూరంగా ఉంటారు. అయితే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో అని, రాధాకృష్ణన్కి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఎవరైనా ఇండియా కూటమి నేతలు ఎవరైనా జగన్ గారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? కాంగ్రెస్ ఉంది అన్న ఒక కారణం చేత ఈ కూటమిలో జగన్ ఏమైనా కనుక బీజేపీకి చెందిన తమిళనాడు వ్యక్తి వైపు మళ్ళుతారా? డెఫినెట్లీ ఈ ఎన్నికైతే కాసింత క్లిష్టమే జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ణయం తీసుకోవడం. ఎటువైపు మొగ్గినా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికే ప్రతిదీ కూడా బీజేపీకి ఏం చెబితే అదే వింటూ పోతున్నారు. రాష్ట్రంలో అందరూ బీజేపీ పక్షమే, అందరూ బీజేపీ కూటమినే, కనిపించి కొందరు కనిపించక కొందరు అని జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ఒక సెక్షన్లో కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఈ ఢిల్లీ రాజకీయ పరిణామాలు, ఢిల్లీ నిర్ణయాలకు సంబంధించి జగన్ గారి స్టాండ్ మీద. సో మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో వైసీపీ ఎవరికి మద్దతు ప్రకటిస్తుంది, దానికి కారణం ఏం చెప్తారో బహిరంగంగా చూద్దాం.